హలో గాయ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో ఆన్ ఎంసెట్ చీట్ కోడ్. సో ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం అసలు ఎంసెట్ ఎగ్జామ్ 2025కి ఏ చీట్ కోడ్స్ వాడాలి. సో ఈ వీడియో ఏంటంటే అందరికీ నా డ్రాపర్ నుంచి డ్రాపర్ వరకు అందరికీ చీట్ కోడ్స్ అనే వీడియో చూడొచ్చు. ఎందుకంటే మీకు ఎంసెట్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో నెగిటివ్ మార్కింగ్ ఉండనప్పుడు మీకు వచ్చినవి చేసాక మీకు రానివి తెలియనప్పుడు ఏవో పెట్టడం వచ్చేసాం కదా, మీరు చీట్ కోడ్స్ అప్లై చేస్తే మీకు కొంచెం వర్క్ అవ్వచ్చు. అట్లీస్ట్ ఒక 50% పని చేసినా కూడా మీకు మంచి స్కోర్ అనేది బూస్ట్ అప్ అవుతుంది. సో ఒక్క మార్క్ మీకు పెరిగినా కూడా మీకు ర్యాంక్ అనేది ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. సో అందుకే చీట్ కోడ్స్ అనేవి మీకు వీడియో చేస్తున్నాను. అండ్ చెప్తున్నా కదా, ఈ వీడియోలో ఏ సోది ఉండదో, మీకు 100% ఏవైతే వర్క్ అవుతాయో మోస్ట్లీ వర్క్ అయినవి స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్స్ అండ్ నాకు కూడా వర్క్ అయినవి మీకు షో చేస్తాను. సో ట్రిక్స్, మెథడ్స్ అన్ని చెప్తాను విత్ ఇన్క్లూడింగ్ పీవైక్యూస్కి ఇవి ఎలా అప్లై చేయాలి కూడా చెప్తాను మీకు అందరికీ కూడా. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఎండ్లో ఏంటంటే మీకు నా ఎంసెట్ ఎగ్జామ్లో నేను యాజ్ అ స్టూడెంట్గా ఉండి రాసినప్పుడు నేను చీట్ కోడ్స్ అనేవి ఎలా అప్లై చేశాను. సో నేను లాస్ట్ 1 అవర్లో అప్లై చేశాను చీట్ కోడ్స్ అనేవి, నాకు ఇచ్చిన రఫ్ షీట్ యూస్ చేసుకొని. సో అది చెప్తాను లాస్ట్ ఆఫ్ ది వీడియోలోని. సో ఎండ్ వరకు చూడండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు. ఎందుకంటే మనలో చాలా మంది కమెంట్స్లో అడిగారు, లైక్ అన్న నాకు ఏపీ ఎంసెట్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి ఐపీలోని, సో నాకు ఎంసెట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, నాకు 25% ఎందుకు తీయాలి, అందులో 75% తీయాలి కదా, నాకు తెలియట్లేదు ఫార్ములాస్ అంటున్నారు. సో మీకోసం ఏంటంటే నేను ఒక టూల్ తయారు చేశాను. సో మీరు ఆ టూల్లో ఏంటంటే మీ ఐపీ మార్క్స్ ఇస్తారు అవుట్ ఆఫ్ 600 అండ్ యూల్ ఆల్సో గివ్ యువర్ ఎంసెట్ మార్క్స్. మీకు ఎంసెట్కి 160కి ఎంత వచ్చే మార్క్స్ ఇస్తారు. సో ఎంసెట్లో 75% అండ్ ఐపీలో 25% రెండు క్యాలిక్యులేట్ చేస్తుంది, అది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసి మీకు రిజల్ట్ అనేది వస్తుంది మార్క్స్లో. సో ఆ మార్క్స్ మీకు వస్తే కదా ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ మార్క్స్ బేస్ చేసుకుని మీ ర్యాంక్ మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. సో ఆ టూల్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు పబ్లిష్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోకి మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ ఉందా, అది యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియో లైక్ చేయండి, ఎందుకంటే మీకోసం చాలా కష్టపడి లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసి ఆ క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ చేశాను అనమాట. సో చిన్న లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. ఆల్సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ విత్ ది వీడియో. అందరికీ తెలిసిన విషయమే, ఎంసెట్లో మీకు 160 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మ్యాథ్స్ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. సో మీరు క్వాలిఫై అవ్వాలనుకుంటే నేను ఓన్లీ ఓబీసీ వాళ్ళకి చెప్తున్నాను, ఓబీసీ బీసీ వాళ్ళకి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు మీరు ఎగ్జామ్కి రాస్తే చాలు మీకు ఫ్రీ సీట్ వచ్చేస్తుంది. సో మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఏమి ఉండవు. బట్ ఓబీసీ అండ్ బీసీ వాళ్ళకి ఏంటంటే మీరు క్వాలిఫై అవ్వాలంటే మీకు కట్ ఆఫ్ 25% ఉంటుంది. సో 25% అంటే అరౌండ్ 40 మార్క్స్ ఉంటుంది. సో ఎవరైతే ముందు నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో ఎగ్జామ్కి, వాళ్ళు మీ ప్రిపరేషన్తో పాటు ఈ చీట్ కోడ్స్ అప్లై చేస్తే మీకు టార్గెట్ 10K లోపు రావడానికి ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో మీరు ఇవి కూడా అప్లై చేయండి అండ్ లెట్స్ మూవ్ ఫర్దర్. సో ఈ చీట్ కోడ్స్ వాడాలంటే మీరు ఖచ్చితంగా ఈ రూల్స్ పాటించాలి. సో ఇవి కానీ పాటించకపోతే మీకు మీ ఎగ్జామ్ అనేది గందరగోళం అయిపోతుంది. ఎందుకంటే మీకు ఎంసెట్ ఎగ్జామ్ తెలిసిందే, 1 year మీరు రాయగలరు, 1 yearకి ఒకసారి మాత్రం రాయగలరు. సో ఆ ఒక్కసారి రాసేటప్పుడు ఏంటంటే మీరు ఎలాంటి మిస్టేక్స్ కూడా చేయకూడదు మీ ఆ 3 hours కూడా. సో ఖచ్చితంగా కూడా ఈ 3 rules ఫాలో అవ్వండి, మీకు యూజ్ అవుతాయి. ఫస్ట్ 45 minutes ఏం చేస్తారంటే మీరు ఎగ్జామ్ స్టార్టింగ్లో ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే మీరు స్టార్టింగ్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తారు, మీకు అవి రాలేదనుకోండి టైం అయిపోతుంది అండ్ మీరు వచ్చిన క్వశ్చన్ వదిలేసుకుంటారు. సో అలా చేయడం కన్నా ఏం చేస్తారంటే ర్యాండమ్గా వెళ్ళిపోండి, గో ర్యాండమ్, నో నీడ్ టు వరీ. సో ఆ ర్యాండమ్గా వెళ్ళిపోయి ఈజీ క్వశ్చన్స్ ఉంటే సాల్వ్ చేసేయండి మీకు వచ్చినవన్నీ కూడా. తర్వాత ఏం చేస్తారు, నెక్స్ట్ 45 minutes కూడా సాల్వ్ లెందీ అండ్ మోడరేట్లీ ఈజీ క్వశ్చన్స్. మ్యాథ్స్లో ఎస్పెషల్లీ నా పేజ్లో కూడా చూసింది అదే, లెందీ క్వశ్చన్లు ఉంటాయి కొన్ని. అండ్ ఆల్సో ఫిజిక్స్లో డెరివేషన్లు చేయాల్సి వచ్చింది మాకు ఫార్ములాస్ కోసం. సో అవి లెందీ ఉంటాయి కదా, లెందీ అండ్ మోడరేట్లీ ఈజీ క్వశ్చన్స్ ఏం చేస్తారంటే మీరు నెక్స్ట్ 45 minutes చేసేయాలి. అండ్ మీరు ఈ చీట్ కోడ్స్ ఎప్పుడు అప్లై చేయాలంటే లాస్ట్ 90 minutes, లాస్ట్ 1.5 hour లేకపోతే లాస్ట్ 1 hour, అప్పుడు మాత్రమే చీట్ కోడ్స్ అప్లై చేయండి. అప్పుడు మాత్రమే 360 degrees ఎక్స్ప్లోర్ చేయండి. 360 degrees అంటే మీ పక్కన నుంచి కాపీ కొట్టడం కదా, అలా చేస్తే మీరు డిబార్ అయిపోతారు, లైక్ మాల్ ప్రాక్టీస్ కింద వచ్చేస్తుంది, మీకు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోద్ది. సో అలా చేయొద్దు. జస్ట్ మీ చీట్ కోడ్స్ అప్లై చేయడం, ఏమైనా ట్రిక్స్ ఉంటే లేకపోతే ఏమైనా సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చి ఉంటే అప్పటికప్పుడు అప్లై చేయాలి ఆ టైంలో ఏంటంటే. సో ఈ 3 rules పాటించండి, మీ చీట్ కోడ్స్ అనేవి ఖచ్చితంగా వర్క్ అవుతాయి. సో నెక్స్ట్ చూద్దాం అసలు. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, మీరు ఈ నెక్స్ట్ 45 minutes కూడా మీరు క్వశ్చన్స్ అనేవి చాలా స్పీడ్గా చేయాలి, అంటే రప్పగా చేసేయాలి త్వరగా. అప్పుడే మీకు టైం సేవ్ అవుద్ది లాస్ట్కి. సో నెక్స్ట్ ఏంటి అంటే మీకు ఫస్ట్ నేను ట్రిక్ చెప్తా, ABCD ట్రిక్, చాలా ఫేమస్ అని చెప్తారు చాలామంది. ఇది చిన్న మిస్కన్సెప్షన్ కూడా ఉంది. ఏంటంటే చాలామంది అనుకుంటారు ఎంసెట్ 160 క్వశ్చన్స్ కాబట్టి ఆప్షన్ ఏకి, బీకి, సికి, డికి ఈచ్కి 40 ఇస్తాడు అనుకుంటాం. బట్ అలా ఇవ్వడు. లాస్ట్ 10 years పేపర్స్ చూసినట్లయితే మీకు ఒక ఆప్షన్కి ఏంటంటే less than 40 ఉంటాయి, ఒక ఆప్షన్కి more than 40 ఉంటాయి.
సో మనం నమ్మలేము, చెప్పలేము అసలు ఏ ఆప్షన్కి ఎంత రావచ్చు అని చెప్పేసి. సో ఈ ట్రిక్ ఫాలో అయిన వాళ్ళు చాలా మంది క్వాలిఫై అయ్యారు లక్ ఉండి. ఈ ట్రిక్ ఫాలో అయిన వాళ్ళు ఇంకోళ్ళు ఏంటంటే క్వాలిఫై అవ్వలేదు. సో అలా అన్నమాట, మీకు లక్ మీద ఉంటుంది ఈ ట్రిక్. సో నేనేం చెప్తానంటే మీకు లాస్ట్ పేపర్స్ అనలైజ్ చేసి ఏంటంటే మీకు మోస్ట్ ఆఫ్ ది పేపర్స్లో ఏంటంటే ఆప్షన్ బి కానీ ఆప్షన్ సి కానీ ఈ రెండు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. చెప్తున్నా కదా, ఈ రెండు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి పేపర్స్ చూసుకున్నట్లయితే. అండ్ మీ తర్వాత మీకు ఆప్షన్ ఏ ఉంటుంది, సెకండ్. ఇది ఆప్షన్ ఏ సెకండ్ ప్లేస్, ఆప్షన్ బి అండ్ సి మాత్రం ఫస్ట్ పొజిషన్, మీకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండడానికి. అండ్ అన్నిటికంటే లీస్ట్ ఏంటంటే ఆప్షన్ డి, చాలా తక్కువ ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి ఆప్షన్ డీకి అయితే. సో ఇది జస్ట్ ఒక అనాలిసిస్ మాత్రమే, బట్ మోస్ట్లీ ఇది వర్క్ అవ్వచ్చు. ఆప్షన్ బి అండ్ సిలోనే మీకు మోస్ట్లీ ఆన్సర్ అనేది ఎక్కువ ఆన్సర్ ఉంటాయి, కరెక్ట్ ఆన్సర్స్ అనేవి. ఇది ఒక ట్రిక్ అనమాట, మీరు ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇప్పుడు మెథడ్స్ చూసుకుందాం. మెథడ్ ఆఫ్ ఎలిమినేషన్ చెప్తున్నా, 90% వర్క్ అవుద్ది. చాలా యూస్ఫుల్ మెథడ్ ఇదైతే, నేను చాలా వరకు వాడా చీట్ కోడ్స్ ఈ మెథడే. అండ్ ఈ మెథడ్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఏంటంటే ఆడ్ వన్ అవుట్, ఫస్ట్ ఆడ్ వన్ అవుట్, తర్వాత ఏం చేస్తారంటే మోస్ట్లీ ఆన్సర్ అనేది మీకు రెండు సిమిలర్ ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఎగ్జాంపుల్ ఏంటంటే -1, 1 రెండు ఆల్మోస్ట్ సిమిలరే, జస్ట్ సైన్ డిఫరెన్స్ అంతే. అదే అన్నిటిలోనే ఆన్సర్ ఉంటుంది మోస్ట్లీ. తర్వాత ఏంటంటే మీకు 60% కూడా ఆల్ ఆఫ్ ది అబౌవ్, నన్ ఆఫ్ ది అబౌవ్ లాంటి ఆప్షన్స్ ఉంటాయి కదా, అవే కరెక్ట్ అవుతాయి. సో ఈ చీట్ కోడ్స్ ఈ మెథడ్ అనేది పీవైకి ఎలా అప్లై చేయాలో చూద్దాం. లెట్స్ గో. సో ఇది అనమాట ఏపీ ఎంసెట్ యొక్క 2024లో షిఫ్ట్ 1లో వచ్చిన పీవైక్యూ ఇది. ఇక్కడ మన క్వశ్చన్తో పని లేదు, డైరెక్ట్గా ఆన్సర్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి మీరు, ఫస్ట్ ఆడ్ వన్ అవుట్ అన్నాడు. సో ఆడ్ వన్ అవుట్ తీసేద్దాం. ఇక్కడ మీకు చూస్తే మీకు 1 -8 8 3. సో మీకు ఇక్కడ రెండు సిమిలర్గా ఉన్నాయి. అంటే ఏంటి, ఈ 1 అనేది ఆడ్, సో ఇది ఎలిమినేట్ చేసేయండి. 3 కూడా ఆడ్గా ఉంది, సో ఇది కూడా ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్ ఏంటి, మీకు ఏం చెప్పాను, మీకు సిమిలర్ ఆప్షన్ దగ్గర మీకు ఆన్సర్ ఉంటుందని చెప్పాను. సో ఇక్కడ మీకు సిమిలర్ ఆప్షన్ ఏమున్నాయి, ఆప్షన్ 2 ఉంది, ఆప్షన్ 3 ఉంది, -8 8. సో ఇలాంటప్పుడు ఏం చేయాలన్నా అంటే మీకు మోస్ట్లీ ఆన్సర్ అనేది నెగిటివ్ వాల్యూ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఆప్షన్ 2లో ఉంది కాబట్టి మీకు ఆప్షన్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక చీట్ కోడ్, మెథడ్ ఆఫ్ ఎలిమినేషన్ అంటారు దీన్ని. ఫస్ట్ ఏంటి, ఆడ్ అప్లై చేశాను, తర్వాత సిమిలర్ ఆప్షన్ ఏముంది దానికి వెళ్ళాను. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 అయింది. నెక్స్ట్ పీవైక్యూ చూద్దాం. సో నెక్స్ట్ పీవైక్యూ ఏంటంటే సేమ్ మ్యాథ్స్లోనే. ఇక్కడ మీరు చూస్తే ఆడ్ వన్ అవుట్ తీద్దాం ఫస్ట్. ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ టర్మ్ ఉంది కదా, లైక్ సెకండ్ టర్మ్లో అన్నింటిలో కూడా n-1 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 ఇక్కడ మాత్రం n² స్టార్ట్ అయ్యింది, అంటే ఇది ఆడ్ వన్ అవుట్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేసేస్తాం మనం. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఈ 3 ఆప్షన్స్ చూడండి. ఈ 3 ఆప్షన్స్లో ఫస్ట్ టర్మ్ చూడండి, 2n-1 2n+1 2n-1. ఇది ఆడ్గా ఉంది, 2n+1 ఉంది, అంటే ఇది ఎలిమినేట్ చేసేయండి. మీకు ఆన్సర్ అనేది ఆప్షన్ 2 కానీ ఆప్షన్ 4 కానీ ఈ రెండింటితోనే కరెక్ట్ అవుతుంది. సో మీకు ఏంది, ఇలాంటప్పుడు ఏంటంటే మీకు 50% ఛాన్స్ ఉంది కరెక్ట్ అవ్వడానికి, అంతే కదా. ఇప్పుడు 4 ఆన్సర్ తెలియనప్పుడు ఏదో పెట్టడం కన్నా 50-50 ఛాన్స్ బెటర్ కదా. సో మీకు అక్కడ ఆప్షన్ 4 కరెక్ట్ అయింది. ఇది ఒక చీట్, ఇలా కూడా అప్లై చేసి చీట్ కూడా అని చెప్పేసి. నెక్స్ట్ మెథడ్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. అండ్ ఈ మెథడ్ ఏంటంటే కొన్ని చాప్టర్స్కి మాత్రమే సూట్ అవుతుంది మోస్ట్లీ. సో మ్యాథ్స్కి అయితే కోనిక్ సెక్షన్ చాప్టర్స్ లైక్ సర్కిల్స్ కానివ్వండి, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, హైపర్బోలా, పారాబోలా, ఎలిప్స్ ఇలాంటి వాటికి సూట్ అవుతుంది. అండ్ ఆల్సో స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కూడా సూట్ అవుతుంది. ఫిజిక్స్ అయితే ఇది కైనమాటిక్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ, పవర్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, కెపాసిటెన్స్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్స్, గ్రావిటేషన్, ఎస్హెచ్ఎం ఈ చాప్టర్స్కి ఏంటంటే సూట్ అవుతుంది. అండ్ కెమిస్ట్రీకి కూడా కొన్ని చాప్టర్స్ ఉన్నాయి దేని సూట్ అవుతుందని చెప్పేసి. సో కెమిస్ట్రీకి అయితే మోల్ కాన్సెప్ట్, స్టైకోమెట్రీ అండ్ గ్యాస్ లాస్, ఈక్విలిబ్రియం ఇవన్నీ చూసుకోండి. ఎలక్ట్రోకెమిస్ట్రీ ఈ చాప్టర్స్కి ఏంటంటే ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎక్కువ సూట్ అవుతుంది. సో ఇట్స్ టైమ్ టు డూ పీవైక్యూస్. అంతకన్నా ముందు ఏం చేస్తామంటే ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కడ అప్లై చేయాలని చెప్పేసి. సో మీకు కొన్ని టిప్స్ ఇస్తాను. ఏంటంటే ఆప్షన్స్లోని న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈ మెథడ్ యూజ్ చేయొచ్చు. లేకపోతే డెరివేషన్ ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు ఈ మెథడ్కి వెళ్ళండి. ఇంకా లేదు టైం చాలా తక్కువ ఉంది అనుకుంటే ఈ మెథడ్కి వెళ్ళిపోండి. సో ఈ 3 ఫ్యాక్టర్స్లోని ఏ ఫ్యాక్టర్ అయినా మీకు ఉందనిపిస్తే మీరు ఈ మెథడ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఫుల్ డెరివేషన్ చేసేయకుండా ఒక ఈక్వేషన్లోని ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మీకు ఆన్సర్ బేగా వస్తుంది. ఇప్పుడు అది ఎలాగంటే మీకు క్వశ్చన్ చేసి చూపిస్తాను.
ఐ థింక్ మీకు ఈ పార్ట్కే కొంత కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఫిజిక్స్ క్వశ్చన్ తీసాం ఇప్పుడు. పెద్దలు మనం మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ కూడా చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వన్ ఎండ్ ఆఫ్ ఏ లైట్ స్ట్రింగ్ ఫిక్స్ టు క్లాంప్ ఆన్ ది గ్రౌండ్ అండ్ అదర్ ఎండ్ పాసెస్. ఏందన్నా కాన్సెప్ట్ మాకు వద్దు, క్వశ్చన్ ఏం చదువుతున్నాం అనుకోవచ్చు మీరు. సో మీరు చాలా మంది బోర్డ్ ఎగ్జామ్స్ రాశారు. సో మీకు బోర్డ్ ఎగ్జామ్స్ రాశారంటే, పాస్ అయ్యారంటే మీకు అట్లీస్ట్ ఒక 40% నాలెడ్జ్ ఉంటుంది కదా. సో మీకు అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు, ఇలాగా కొంచెమైనా కాన్సెప్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు అది యూజ్ చేసుకోవాలి కదా, అది కూడా. సో చాలా సింపుల్ క్వశ్చన్ చెప్తాను చూడండి, ఎలా అప్లై చేయాలి చీట్ కోడ్ అని చెప్పేసి. ఇక్కడ ఏమడిగాడు మమ్మల్ని, ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ది గ్రౌండ్. ఓకే, ది క్లాంప్ కెన్ టాలరేట్ ఏ వర్టికల్ ఫోర్స్ ఆఫ్ 40 న్యూటన్స్ అన్నాడు. సో ఇక్కడ మనకి టెన్షన్ ఇచ్చాడు, ఎంత 40 న్యూటన్స్ ఇచ్చాడు, అండ్ యాంగిల్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఈ యాంగిల్ అనేది గుర్తుపెట్టుకోండి, మీకు ఈ యాంగిల్ హారిజాంటల్ గా ఉందా లేకపోతే వర్టికల్ గా యాక్ట్ అవుతుందా అని మీరు ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మీ డయాగ్రామ్ చూసినట్లయితే మీకు ఇక్కడ తెలిసిపోతుంది క్లియర్ గా, ఇది వర్టికల్ గా యాక్ట్ అవుతుంది బాడీ మీద. అండ్ ఏమన్నాడు, కెన్ టాలరేట్ ఓన్లీ 40 న్యూటన్స్, అంటే మీకు 40 కంటే తక్కువే ఉంటుంది, లేకపోతే 40 కంటే ఎక్కువ ఉండకూడదు. 40 ఈజ్ మ్యాక్సిమం లిమిట్. సో మనకి మాస్ ఇచ్చాడు, గ్రావిటీ ఇచ్చాడు. సో దీనికి ఫార్ములా ఏంటంటే మీకు టీ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ ప్లస్ ఏ. టీ అంటే టెన్షన్. సో మీకు టెన్షన్ అనేది లెస్ దెన్ 40, ఓకే, లెస్ దెన్ ఈక్వల్ టు 40 ఇచ్చాడు. అండ్ మీకు వర్టికల్గా యాక్ట్ అవుతుంది కాబట్టి, మీకు వర్టికల్కి ఫోర్స్కి ఫార్ములా ఏంటంటే సైన్ టీటా, టీ సైన్ టీటా, వర్టికల్ కాబట్టి. అదే హారిజాంటల్ అయితే మీకు కాస్ టీటా. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. లైక్ ఈ ఫార్ములా దాని ద్వారా వచ్చింది, ఈ ఫార్ములా ఇది నా టీ సైన్ టీటా. ఈ రెండు కూడా మీకు క్వశ్చన్లోనే ఇచ్చాడు వాడు. ఈ రెండు వస్తే మీకు సమ్ అయిపోయింది భయ్య. ఈ రెండు వస్తే మీరు సమ్కి మెథడ్ అప్లై చేసేయచ్చు. చూడు కావాలంటే, టీ సైన్ 30 degrees తెలిసిందే మీకు, ఎలా చెప్పిన ఎలా వచ్చిందని. సో మీకు ఏంది, ఈ టెన్షన్ అనేది మీకు లెస్ దెన్ ఈక్వల్ టు 40 అవ్వాలి. సో సైన్ 30 అంటే ఎంత, 1/2 కదా చెప్పండి. సో సైన్ 30 అంటే ఎంత, 1/2. సో ఈ 2 అటు పంపిస్తే ఏమవుతుంది, 40 × 2 80 అవుతుంది. సో మీకు టెన్షన్ ఎంత, 80 కానీ 80 కంటే తక్కువే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, సో ఇక్కడ చూసుకోండి, మీకు ఇక్కడ ఏ ఉంది కదా, యాక్సిలరేషన్ మీకు క్వశ్చన్లో ఇచ్చాడు 2 m/s², 4 m/s², 6, 8 అని చెప్పేసి. సో మీరు ఏం చేస్తారు, అవి సబ్స్టిట్యూట్ చేయాలి, అదే ఈ మెథడ్. సో మీకు టెన్షన్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటీ ప్లస్ యాక్సిలరేషన్. సో మీకు మాస్ ఎంత, ఓకే నాకు అర్థమైంది. మీరు చాలా మంది ఇంకా అనుకుంటారు లైక్ కాన్సెప్ట్ చెప్పేస్తున్నాడు అన్న అని చెప్పేసి. ఇది కాన్సెప్టే ప్లస్ చాలా తక్కువ కాన్సెప్ట్ వాడాను దీంట్లో, బట్ చీట్ కోడ్స్ అనేది ఎక్కువ వాడుతున్నాం. లైక్ చాలా స్పీడ్ పెరుగుతుంది మీకు చేయడం వల్ల, అందుకే చెప్తున్నాను. సో ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను అని చెప్పేసి. అండ్ మీకు మాస్ 5 kg ఇచ్చాడు, 5 kg, అండ్ జీ 10 వాల్యూ, అండ్ యాంగిల్ 30, టెన్షన్ ఏమో 40 ఇచ్చాడు. సో చూసుకోండి, ఆప్షన్ ఏ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఏమొస్తుంది, టీ ఈక్వల్ టు 5 × 10 + 2 ఎంత, 60 వచ్చింది వాల్యూ. ఇది 60 వచ్చింది కాబట్టి మీరు టీ సైన్ 30 degrees. సో మీకు టీ అంతా 60 వచ్చింది. సో 60 × సైన్ 30 అంటే ఎంత, 1/2. సో 60/2 30. సో 30 అంటే ఓకే, ఆప్షన్ వెరిఫై అయ్యింది, లైక్ 40 లోపే ఉంది టెన్షన్ అనేది, ఇది వ్యాలిడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఏ ఈక్వల్ టు 4, మీకు ఎంత వస్తుంది, 70 వస్తుంది. అంటే 70/2 35, ఇది ఓకే, 40 లోపే ఉంది కదా టెన్షన్ అనేది, వర్క్ అవుతుంది. ఆప్షన్ 3 ఏ ఈక్వల్ టు 6, అంటే మీకు 80 వచ్చింది. 80 అంటే ఏంది, మీకు టీ ఇంటూ 80/2 40, మ్యాక్సిమం లిమిట్ ఇదే 40 కరెక్ట్గా వచ్చింది మీకు. అదేమడిగాడు క్వశ్చన్లో, మీకు వాట్ ఈస్ ది లైక్ మ్యాక్సిమం యాక్సిలరేషన్ అడిగాడు. సో మ్యాక్సిమం ఎంత రావాలని, మీకు ఎంత రావాలి, మీకు యాక్సిలరేషన్ 6 అయితేనే కదా మీకు మ్యాక్సిమం లిమిట్ వస్తుంది. అంటే మీకు కరెక్ట్ ఆప్షన్ ఎంత, ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మీకు వస్తే కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్ తెలిస్తే మీరు లెస్ దెన్ 1 minute చేసేది ఈజీగా, 30 secondsలో అయిపోయే క్వశ్చన్ ఇది. ఓకే, అండ్ హియర్ ఇస్ అదర్ PYQ ఫర్ విచ్ వీ కెన్ అప్లై దిస్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే మీకు, ది లైన్ టచెస్ ది సర్కిల్ అని ఇచ్చాడు, అండ్ ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ క్వశ్చన్కి మనం ఈ మెథడ్ సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. చూడండి కావాలంటే మనకి ఏమి ఇచ్చాడు. సో లెట్ మీ సెలెక్ట్ దిస్ మార్కర్, అండ్ ఓకే, మనకు సర్కిల్ ఉందంట, x² + y² - 4x + 6y + 9. సో ఈ లైన్ ఉంది కదా, ఏంది లైన్, 2x + 3y = 12. ఈ లైన్ ఏంటంటే ఈ సర్కిల్ టచ్ అవుతుందంట. సో ఈ టచ్ అయి ఉంది కదా, ఈ పాయింట్ ఏమంటాం మనం, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. సో ఇదేంటి, పాయింట్ P. సో ఈ పాయింట్ ఆఫ్ Pకి మనకి ఏముంటాయి, x కోఆర్డినేట్ ఉంటుంది, అండ్ ఆల్సో మనకి y కోఆర్డినేట్ కూడా ఉంటుంది.
అంతే కదా, ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఉంటాయి. సో అదే మనం అడిగాడు అక్కడ క్వశ్చన్లో, ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఇది మనకి ఎక్స్ కామా వై వాడు క్వశ్చన్లో ఐ మీన్ ఆప్షన్స్లో ఇచ్చేసాడు వాడు. సో మనకి ఏం తెలుసు, కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. ఏదైనా ఒక లైన్ నుంచి కానీ ఒక సర్కిల్ నుంచి కానీ ఏదైనా ఒక పాయింట్ ఉందంటే అది ఆ పాయింట్లో ఉన్న వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ రావాలి. అదే కదా కాన్సెప్ట్. సో ఇక్కడ ఈ మెథడ్ వాడచ్చు. మనం ఏం చేస్తాం, మామూలు ఇంకా ప్రాసెస్ ఉంటుంది. అది చేయకుండా ఏం చేస్తారంటే 3,2 ఉంది కదా, ఇదేంది ఇది 3 అనేది ఎక్స్ కోఆర్డినేట్, 2 అనేది వై కోఆర్డినేట్. సో మీరు ఏం చేస్తారు, ఈ లైన్ ఉంది కదా సబ్స్టిట్యూట్ చేయండి, ఏం వస్తుంది, 3 × 2 6 వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్లస్ 2 × 3 ఎంత వస్తుంది, 6 వస్తుంది. సో ఇక్కడ మీకు 6 + 6 ఎంత, 12. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ లెట్స్ గో ఫర్ సర్కిల్ ఈక్వేషన్, అది కూడా సాటిస్ఫై అవ్వాలి. ఓకే, అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి 3 ఎక్స్ 3 కాబట్టి 3² ఎంత వస్తుంది మీకు 9 వస్తుంది. సో మీకు 9 వచ్చింది కాబట్టి 9 + 2² 4 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎంత, -4 × 3 ఎంత అంటే -12 వస్తుంది మీకు. సో -12 -6 × 2 అంటే ఎంత, సేమ్ -12 వస్తుంది. -12 వచ్చింది. అండ్ +9 ప్లస్ ఎంత, +9. సో ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 0 వస్తుంది. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో మనకి ఇక్కడ ఏంటి అర్థమైంది, ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆప్షన్, ఎందుకంటే సబ్స్టిట్యూట్ చేస్తే మీకు కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఇలా కూడా ఇలాంటి క్వశ్చన్స్కి మీరు ఈ మెథడ్ అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అనుకుంటున్నాను మీకు ఈ పాటికి కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది, లైక్ ప్రాబ్లమ్స్ చేయగలుగుతామని చెప్పేసి. సో అసలు తగ్గదు మీరు అయితే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ మెథడ్ ఏంటంటే చూస్ ద లెందియస్ట్ ఆప్షన్. సో మన కొన్ని క్వశ్చన్లు ఏంటంటే నేను కూడా చూసాను చాలా ఎంసీక్యూస్లోని, ఈ ఎగ్జామ్ అనే కాదు వేరే ఎగ్జామ్లో కూడా చాలా ఎంసీక్యూస్లో ఏంటంటే మోస్ట్లీ లెందియస్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అదే కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది కెమిస్ట్రీ క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ మనం చదివేసి సాల్వ్ చేస్తే మనకి అరౌండ్ 1 minute పట్టొచ్చు. బట్ ఇక్కడ చూసుకుంటే మీకు లెందియస్ట్ ఆప్షన్ ఏముంది, ఆప్షన్ 4 ఉంది. అంటే మీ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది భయ్యా, ఆప్షన్ 4 కదా. సో ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్, తెలిసిపోతుంది అక్కడ క్లియర్గా. ఓకే, సో ఇలా కూడా మీరు ఈ మెథడ్ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ మెథడ్. టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోతుంది నెక్స్ట్ మెథడ్కి. నెక్స్ట్ ఏంటంటే అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్. సో చాలా మంది ఆలోచించేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్లోనే ఎక్కువ టైం తీసుకుంటారు. అండ్ మీకు ట్రిక్ చెప్తాను ఏంటంటే మీకు మోస్ట్లీ 70% ఏంటంటే ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది, అండ్ 30% ఏంటంటే ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ ఏలో మీకు బోత్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ఇది ఉండొచ్చు, లేకపోతే బోత్ ఆర్ ట్రూ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ఇదైనా ఉండొచ్చు. సో చెప్పలేం. సో మోస్ట్లీ ఆప్షన్ ఏ కరెక్ట్ ఉంటుంది, అండ్ ఆప్షన్ డి అంటే 30% కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో పీవైక్యూస్కి వెళ్దాం. సో ఇదైతే ఏపీ ఎంసెట్ ఒక పీవైక్యూ అనమాట, 2024 షిఫ్ట్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ అయిపోయింది, క్వశ్చన్ చదవక్కర్లేదు. ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్, బట్ ఆర్ ఈస్ నాట్, చెప్పాయి కదా ఆర్ ఈస్ నాట్ అన్నాడు ఇక్కడ. సో ఇది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అయింది. సో మనకి ఇక్కడ చీట్ కోడ్ వర్క్ అయింది ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది. సో యా ఇక్కడ కూడా అంతే, ఆప్షన్ ఏ కరెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఏంటి బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్. సో ఇలాగా ఈ మెథడ్ మనం అప్లై చేయొచ్చు, అండ్ చీట్ కోడ్ వర్కౌట్ అవుతుంది. సో నెక్స్ట్ మెథడ్కి వెళ్దాం, ఇంకేం మెథడ్స్ ఉన్నాయో చూద్దాం. సో నెక్స్ట్ ఏంటంటే మ్యాచ్ ది ఫాలోయింగ్. ఈ మెథడ్ చాలా క్రేజీగా ఉంటుంది, చాలా వర్క్ అవుద్ది కూడా. సో చూద్దాం ఎలా చేద్దామని చెప్పేసి. సో సింపుల్గా చూడండి చెప్తాను. ఇక్కడ మీకు ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ ఏంటి, ఇక్కడ ఆప్షన్ ఏ మీకు 3 ఉంది, ఇక్కడ ఆప్షన్ ఏ 3 ఉంది, ఏ 2 అండ్ 4 ఉంది. మీరు ఏం చేస్తారంటే ఏ ఆప్షన్స్లో మీకు రిపీట్ అవుతుందో వాల్యూ అది రాసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనం ఏ3 ఏ2 ఏ4 ఉంది, అంటే 3 రిపీట్ అయ్యింది. సో మీకు ఏం చేస్తారు, 3 రాసుకోండి, 1 2 3 కామా. నెక్స్ట్ చూడండి బి ఏ ఉంది, 1 ఉంది 4 ఉంది 3 ఉంది 2 ఉంది, ఏది రిపీట్ అవ్వలేదు, యూనిక్గా ఉన్నాయి, పక్కన పెట్టేయండి. అంటే ఏ3 అయ్యింది, అది గుర్తుపెట్టుకోండి. సి ఏముంది 4 1 4 3, అంటే మీకు 4 అనేది రిపీట్ అయ్యింది 2 times. అంటే ఏంటి మీకు సి ఎంత వచ్చింది, మీకు సి 4 వచ్చింది. ఓకే, ఇదేంటిది సి, ఇది 3 ఏంటి మీకు ఏ. ఓకే, ఏ3 సి4 వచ్చింది. అండ్ డి చూద్దాం, 2 2 1 1. సో ఇక్కడ 2 times రిపీట్ అయ్యింది, 1 2 times రిపీట్ అయ్యింది. సో మనం చెప్పలేము. సో ఇప్పుడు ఆప్షన్ చూసుకుంటే మీకు ఏ3 అవ్వాలి, సి4 అవ్వాలి కరెక్ట్ ఆప్షన్కి అయితే. ఇక్కడ ఏ3 దేనికి ఉన్నాయి, రెండింటికి ఉన్నాయి, అంటే రెండుకి లేవు కాబట్టి ఇది ఫాల్స్. ఆప్షన్ 3 ఇన్కరెక్ట్, అండ్ ఆప్షన్ 4 కూడా కరెక్ట్, ఐ మీన్ రాంగ్. ఒక్క నిమిషం వెళ్ళిపోదాం అక్కడికి. వచ్చేసాం. యా
ఆప్షన్ 3 రాంగ్, ఆప్షన్ 4 కూడా రాంగే. ఆప్షన్ 4 కూడా రాంగే. అంటే మీకు ఆప్షన్ 1 అయినా అవ్వచ్చు, 2 అయినా అవ్వచ్చు. మళ్ళీ ఇంకా చూసుకోవచ్చు. C4 అవ్వాలి. ఇక్కడ C1 ఉంది. అంటే ఇది రాంగే. ఇది కూడా రాంగ్. అంటే కరెక్ట్ ఆప్షన్ ఎంత? ఆప్షన్ 1. క్రేజీగా ఉంది కదా! చాలా క్వెషన్స్‌కి ఇది వర్క్ అవుద్ది. మ్యాచ్ ది ఫాలోయింగ్. అండ్ ఈజీ కూడా అప్లై చేయొచ్చు మనం దీన్ని. అండ్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమున్నాయని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే కొన్ని ట్రిక్స్ చెప్తాను ఈచ్ సబ్జెక్ట్‌లోని. మ్యాథ్స్‌కి ఏంటంటే కొన్నిసార్లు 0 ఆప్షన్ ఉంటే కరెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది మీకు. సో 0 ఆప్షన్ ఉంటే కరెక్ట్ అవ్వచ్చు. అండ్ ఆడ్ వన్ రిమూవ్ చేయండి. మంచి మెథడ్ మ్యాథ్స్‌కి అయితే అది. ఇందాక చేసాం కదా లైక్ -8 ఉంటే మిగతా 2 ఆడ్ కాబట్టి 1 3 పక్కన పెట్టేసాం. అండ్ ఆల్సో ఇంకోసారి ఎలా అంటే మీకు 3 ఆప్షన్స్‌లో మీకు ఒక 2 డిజిట్ నెంబర్ ఇస్తాడు. 1 3 2 3 5 3 అని చెప్పేసి. ఇంకో ఆప్షన్ ఏంటంటే సింగిల్ డిజిట్ నెంబర్ ఇస్తాడు. సో మీకు అలాంటప్పుడు ఏమవుద్ది? ఆడ్ కరెక్ట్ అవుద్ది. సింగిల్ డిజిట్ నెంబర్ కరెక్ట్ అవుద్ది. అండ్ మీకు ఏంటంటే మోస్ట్లీ డెసిమల్ వాల్యూస్ అనేవి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండవు. మోస్ట్లీ ఏంటంటే మీకు డెసిమల్ పాయింట్స్ కరెక్ట్ అవుతాయి. ఐ మీన్ డెసిమల్ వాల్యూస్. సో మీకు పాయింట్స్లో వాల్యూస్ వస్తే మీకు కరెక్ట్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. అంతే తప్ప హోల్ నెంబర్స్లో వస్తే మీకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ జస్ట్ ఒక అనాలిసిస్ బట్టి చెప్తున్నాము. అండ్ ఆల్ ఆఫ్ ది అబవ్ మోస్ట్ కరెక్ట్ అవుతాయి. సో ఇదో మెథడ్ వాడుకోండి. ఫిజిక్స్లో అయితే మోస్ట్లీ ఇవే ఉంటాయి. థియరీ ఉంటాయి కాబట్టి థియరీలో ఎక్కువగా కరెక్ట్ అవుతాయి. ఆల్ ఆఫ్ ది అబవ్ అండ్ నన్ ఆఫ్ ది అబవ్ ఇవే మోస్ట్లీ కరెక్ట్ అవుతాయి ఫిజిక్స్లో. కెమిస్ట్రీ కూడా ఇవే మోస్ట్లీ కరెక్ట్ అవుతాయి. సో ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ ట్రిక్స్ అప్లై చేయండి. లెంతెస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవ్వచ్చు. కెమిస్ట్రీ కూడా అంతే లెంతెస్ట్ ఆప్షన్. అండ్ ఆడ్ వన్ రిమూవ్ చేస్తారు. ఇక్కడ రిమూవ్ ఆడ్ వన్. సో ఇవన్నమాట 3 సబ్జెక్ట్స్లో కొన్ని ట్రిక్స్ మీకు ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే నేను నా ఎంసెట్ ఎగ్జామ్లోని చీట్ కోడ్స్ ఎలా అప్లై చేస్తానో చూద్దాం ఒకసారి. ఎగ్జామ్ టైంలో నేను ఏం చేశానంటే ఫస్ట్ 2 అవర్స్ ఏంటంటే నాకు వచ్చిన కాన్సెప్ట్ నేను ప్రిపేర్ అయిందంటే అప్లై చేశాను. సో అప్పటికి మోస్ట్లీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి ఒక 80 ప్రాబ్లమ్స్ చేస్తాను. ఇంకా 80 to 70 ఉండిపోయి. సో అప్పుడు ఏం చేశానంటే లాస్ట్ 1 అవర్ మిగిలింది. సో అప్పుడు నేను ఏం చేశానంటే నేను ఏవైతే ఆప్షన్స్ పెట్టాను ఆల్రెడీ అవన్నీ కౌంట్ చేశాను. లైక్ ఆప్షన్ ఏ ఎన్ని ఉన్నాయి, ఆప్షన్ బి ఎన్ని ఉన్నాయి, ఆప్షన్ సి అని పెట్టాను, ఆప్షన్ డి అని పెట్టాను అని చెప్పేసి. అప్పుడు నేను ఏంటంటే ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి ఎక్కువ పెట్టేశాను. సో నాకు ఏమున్నాయి ఇంకా ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి అనేవి ఎక్కువ పెట్టలేదు. సో మీకు ఏం చెప్పా స్టార్టింగ్లో ఆప్షన్ సి అనేది ఎక్కువ కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేశానంటే ఆప్షన్ సి పెట్టుకున్నా. సో ఆప్షన్ సి అనేది పక్కన రాసుకున్నా. ఎక్కువ రాలేదని చెప్పేసి. సో నెక్స్ట్ ఏం చేశానంటే లైక్ చీట్ కోడ్స్ అప్లై చేశాను. లైక్ సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, లెంతీ ఆప్షన్ అవన్నీ అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు ఏం చేశానంటే లైక్ కన్ఫ్యూజ్ అయ్యాను అనుకోండి ఆప్షన్ సి పెట్టేసేవాడిని. సో అలాగైనా నాకు ఛాన్స్ రావచ్చు కదా, లైక్ వర్కౌట్ అవ్వచ్చు మార్క్స్ రావడానికి. సో అలా అప్లై చేశాను. సో నాకైతే చీట్ కోడ్స్ వర్క్ అయినట్టు అనిపించింది అప్పుడైతే. సో అలా క్వశ్చన్ పేపర్ని యూజ్ చేసుకొని రాసేవాడిని, లెక్క పెట్టుకునేవాడిని ఎన్ని ఆప్షన్స్ పెట్టాను, లైక్ నెక్స్ట్ ఏ ఆప్షన్ పెడితే బాగుంటుంది, ఎలా అప్లై చేద్దామని చెప్పేసి. సో మీరు కూడా ఆ విధంగా చేయండి. బట్ లాస్ట్ 1 అవర్లోనే చేయండి. అంతే తప్ప స్టార్టింగ్లోనే వెళ్ళిపోవద్దు. ఎందుకంటే మీకు వచ్చిన ఉండదు, చాలా ఈజీగా ఉంటాయి. కొన్ని అయితే మోస్ట్లీ ఒక 40 క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ మిగతావన్నీ కూడా కష్టంగా ఉంటాయి. మీకైతే వాటి ఎలా స్టార్ట్ చేస్తారంటే పేపర్ అనేది స్టార్టింగ్ 10 క్వశ్చన్స్ అండ్ లాస్ట్ 10 క్వశ్చన్స్ అనేవి కష్టంగా ఉంటాయి. మధ్యలో అన్ని ఈజీగా పెడతాడు. ఎందుకంటే మీ మైండ్ సెట్ టెస్ట్ చేయడానికి, మీ సైకాలజీ ప్రకారం ఏంటంటే మీకు స్టార్టింగ్ టెన్షన్ అయిపోతారు కాబట్టి అవి ఇంకా పెడతారు టెన్షన్ అవ్వడానికి, ఇంకా టెన్షన్ అవ్వడానికి. అండ్ ఆ స్ట్రెస్లో ఏంటంటే మీరు తెలిసినా కూడా మీరు కరెక్ట్గా సాల్వ్ చేయలేరు. అందుకే నేను చెప్తాను కదా, ర్యాండమ్గా సాల్వ్ చేసేయండి. అండ్ ఈ ట్రిక్స్ అన్ని ఫాలో అవ్వని ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో వీడియో వర్త్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా యూజ్ అవుతుంది చీట్ కోడ్స్ అనేవి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు ఆ టూల్ పబ్లిష్ చేస్తాను. సో ఆ టూల్ కోసం తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది టుడే వీడియో. అండ్ థ్యాంక్ యూ ఆల్.